ఈరోజు మీరు నిద్రపోయేటప్పుడు నిద్రలో ఏమీ జరగదనుకుంటున్నారు. శరీరం రెస్ట్ తీసుకుంటుంది నిజమే, కాన్షియస్ మైండ్ రెస్ట్ తీసుకుంటుంది నిజమే, కానీ మీ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా పనిచేస్తుంది. కాన్షియస్ మైండ్ యొక్క డిస్టర్బెన్స్ లేకపోవడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా బలంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, మీరు డే టైంలో పొందినటువంటి అనుభూతులని మరల రిపీట్ చేస్తుంది, కొత్త అలవాట్లు నేర్పరుస్తుంది, మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి విజేతలారా జాగ్రత్తగా వినండి. ఈరోజు సబ్కాన్షియస్ మైండ్ నిద్రలో ఏం పనిచేస్తుందో మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనిలో వచ్చేసి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే సబ్కాన్షియస్ మైండ్ మీరు డే టైంలో పొందినటువంటి అనుభవాలు ఉన్నాయి కదా, వాటిల్లో మీరు కోపతాపంతో ప్రవర్తించినటువంటి విషయాలు ఉంటాయి, బలంగా అనుభూతి చెందినవి ఉంటాయి, పెద్దగా కేకలేసినవి ఉంటాయి, ప్రశాంతంగా ఉన్నటువంటి విషయాలు ఉంటాయి, వివరంగా చేసినటువంటి పనులు ఉంటాయి. వాటిల్లో ఉన్నటువంటి విషయాలు అనేవి మీ సబ్కాన్షియస్ మైండ్ ఫిల్టర్ చేస్తుంది. ఎలా ఫిల్టర్ చేస్తుందో నేను ఒక కథ ద్వారా చెప్తాను. మీకు సపోజ్ ఒక మంచి బలమైనటువంటి అసిస్టెంట్ ఉన్నాడు అనుకోండి. అసిస్టెంట్ మీకు కంటికి కనపడడు, కానీ మీ వెంటే ఉంటాడు, మీరు చేసే ప్రతి పనిని గమనిస్తాడు, మీరు అనుభూతి చెందిన, మీరు బలంగా విశ్వసించిన విషయాలని అతను అమలు చేస్తాడు అని అనుకోండి. అయితే అతను ఏం చేస్తూ ఉంటాడు, మీరు పనులు చేసేటప్పుడు అతను అన్ని పనులు చూస్తూ ఉంటాడు. మీరు పెద్దగా మాట్లాడిన విషయాలు, బలంగా అనుభూతి చెందిన విషయాలు, ఆందోళన చెందిన విషయాలు, సంతోషం పొందిన విషయాలు, అదేవిధంగా మీరు కోరుకున్నటువంటి విషయాలు అన్నీ కూడా అతను చూస్తూ ఉంటాడు. అతను ఎప్పుడు మిమ్మల్ని ప్రశ్నించడు, అతను ఎప్పుడు మీ కంటికి కనపడడు, అతను ఎప్పుడు వచ్చేసి మిమ్మల్ని సందేహాల గురించి అడగడు. అయితే మీరు అతను అవన్నీ తీసుకుంటాడు. అవన్నీ తీసుకొని మీరు చేసినటువంటి పనికి సంబంధించిన విషయాలన్నీ తీసుకొని రాత్రిపూట మీరు నిద్రపోయేటప్పుడు రాత్రిపూట వాటన్నింటినీ కూడా వాటిని ఫైల్ చేస్తాడు. ఏ విధంగా ఫైల్ చేస్తాడు, మీరు రిపీట్ చేసినవి, బాగా మీరు అనుభూతి చెందినవి, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా బాగా అనుభూతి చెందినవి, అదేవిధంగా మీరు మరలా నెగిటివ్గా ఫీల్ అయినవి, బాధపడ్డవి, సంతోషపడ్డవి, ఆత్మవిశ్వాసంతో మాట్లాడినవి, ప్రశాంతంగా ఉన్నవి, అవన్నీ కూడా వేరు ఫైల్స్గా మారుస్తూ ఉంటాడు. అయితే ఈ ఫైల్గా మార్చినటువంటి వాటిని ఏం చేస్తుంటాడు, ఈ అసిస్టెంట్ గారు ఏం చేస్తాడు, వాటిని జ్ఞాపకాలుగా, మెమరీస్గా మారుస్తాడు. వాటిని వచ్చేసి హ్యాబిట్స్గా మారుస్తారు. వాటిని రేపు మీరు చేయబోయే పనులకి నమూనాలని తయారు చేస్తాడు. ఈ నమూనాలు అనేవి నిన్న మీరు చేసిన పనిని బట్టి, ఈరోజు మీరు చేసిన పనిని బట్టి రేపటి మెమరీస్ని ఈరోజు నిద్ర టైంలో రెడీ చేస్తాడు, సిద్ధం చేస్తాడు. కాబట్టి మీరు ఈ అసిస్టెంట్ ఎవరో తెలుసుకోవాలని ఉందా, ఈ అసిస్టెంట్ మీలో ఉన్నాడు, మీకు తెలుసో లేదో, నాలో ఉన్నాడు, అందరిలో ఉంటాడు. ఈ అసిస్టెంట్నే మనం సబ్కాన్షియస్ మైండ్ అంటాం. ఈ సబ్కాన్షియస్ మైండ్ రాత్రి పగలు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. మనం బలంగా అనుభూతి చెందినవి, మనం బలంగా కోరుకున్నవి, అదేవిధంగా మనం వ్యతిరేకించినవి, మనం కోరుకున్నవి, మనం ఆనందించినవి అన్నీ కూడా అవి స్టోర్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా నిద్రపోయినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందో కొన్ని విషయాలు చెబుతాను, జాగ్రత్తగా ఉండండి. ఒకటి, ఎమోషనల్ ప్యాటర్న్స్ ఉంటాయి. మనం ఒకరోజు పనిచేసినప్పుడు భావోద్వేగాలు పొందినటువంటి నమూనా ఉంటుంది. ఆ నమూనాన్ని ఇంకా బలంగా తయారు చేస్తుంది. అదేవిధంగా మనం ఒక పనిని మరల రిపీట్ చేస్తుంటే ఆ రిపీట్ చేసేటటువంటి పని మన నాడీ కణాల మధ్యలో అనుసంధానం కావడానికి ఇంకా బలంగా రిపీట్ చేస్తుంది. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి సజెషన్స్ ఇతరుల నుంచి కానీ మనం చెప్పుకున్నటువంటి సెల్ఫ్ టాక్ ద్వారా వచ్చినటువంటి సజెషన్స్ ఎటువంటి రెసిస్టెన్స్ లేకుండా తీసుకుంటుంది. అదేవిధంగా నిద్ర సమయంలో తీసుకున్నటువంటి, నిద్రపోవటానికి ముందు లేదా నిద్రపోయేటప్పుడు తీసుకున్న సజెషన్స్ కూడా లోపలికి బలంగా తీసుకుంటుంది. ఇది ఇమాజినేషన్ కాదండి, ఇది ఒక రకమైనటువంటి లెర్నింగ్, ఒక రకమైనటువంటి కండిషనింగ్, లేదా కొత్తగా మెమొరీలు ఏర్పడటం. సబ్కాన్షియస్ మైండ్ ద్వారా జ్ఞాపకాలు ఏర్పడే పద్ధతిని నేను మీకు చెబుతున్నాను. అయితే ఒకవేళ మీరు ఇది అవునా కాదా అనుకుంటే ఒకరోజు పరిశీలించండి, ఈరోజు పరిశీలించండి.
మీరు నిద్రపోవటానికి ముందు చాలా బాధని లేదా విచారాన్ని కలిగి నిద్రపోయారు అనుకోండి, మెలకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? మీరు ఆందోళనగా ఉంటారు, నీరసంగా ఉంటారు. అదే నిద్రపోవటానికి ముందు మీరు ప్రశాంతంగా హాయిగా నిద్రపోయారనుకోండి, అప్పుడు ఉదయం పూట ఎలా ఉంటుంది? ఉదయం పూట చాలా ఫ్రెష్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, చురుగ్గా ఉంటారు. కాబట్టి ఈ తేడాని గమనించండి. ఇక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారు? రాత్రి ఏమీ జరగలేదు, కాకపోతే మీరు అనుభూతి చెందినటువంటి ఎమోషన్స్ యొక్క ఇంటెన్సిటీ మారింది. కాబట్టి మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చేటటువంటి సూచనలు, గైడెన్స్, సలహాలు, వర్క్ అనేది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి నిద్రపోవటానికి ముందు మీరు మీ సజెషన్స్ ఎలా ఇస్తున్నారో సబ్కాన్షియస్ మైండ్ని గమనించండి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఊహించండి, అదేవిధంగా వాటిని ప్రాక్టీస్ చేయండి. నిద్రపోవటానికి ముందు ఇక కొద్దిసేపట్లో నిద్రపోతాం అనుకోగానే కళ్ళు మూసుకోండి. ఒకసారి గాఢమైన శ్వాస తీసుకోండి, ఇంకొకసారి గాఢమైన శ్వాస, 3 సార్లు గాఢమైన శ్వాస తీసుకొని నెమ్మదిగా వదలండి. మీ మనసుతో ఈ విధంగా చెప్పండి, నేను కోరుకున్న లక్ష్యాలు సాధించటానికి మరింత ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతతతో నేను పని చేయబోతున్నాను. నేను కోరుకున్న లక్ష్యాలు సాధించటానికి మరింత ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతతతో నేను పని చేస్తున్నాను. రేపటి నుంచి మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ప్రశాంతతతో నేను నా లక్ష్యాలు చేరుకోబోతున్నాను అని రిపీట్ చేయండి. దీనికోసం పోరాటం అవసరం లేదు, దీనికోసం గట్టి ప్రయత్నం చేయనవసరం లేదు. సింపుల్గా ఈ విధంగా సజెషన్ ఇచ్చి మీరు పడుకోండి. గమనించండి విజేతలారా, మరలా గమనించండి. మీ సబ్కాన్షియస్ మైండ్ని కంట్రోల్ చేయాలంటే బలం అవసరం లేదు, ఒత్తిడి చేయనవసరం లేదు, కమాండ్ చేయనవసరం లేదు, డిమాండ్ చేయనవసరం లేదు. సింపుల్గా మీరు కోరుకున్న ఫీలింగ్ని నిద్రపోవడానికి ముందు రిపీట్ చేయండి. ఈ రిపిటేషన్ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్ సునాయాసంగా స్వీకరిస్తుంది. మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి రోజు వర్క్ ఇవ్వండి. మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక గుమస్తాకి వర్క్ ఇచ్చినట్టుగా వర్క్ ఇవ్వండి. మనం శరీరానికి టిఫిన్, లంచ్, డిన్నర్ తీసుకుంటాం కదా, టీ తాగుతాం, కాఫీ తాగుతాం కదా, అదేవిధంగా మీ సబ్కాన్షియస్ మైండ్ పనిచేయటానికి కూడా దానికి ఫీడ్ చేయండి. ఆ ఫీడింగ్ ఏంటంటే, దానికి అవసరమైన ఫుడ్ ఏంటంటే మీరు వర్క్ ఇవ్వటం. ఆ వర్క్ ఇచ్చినప్పుడు అది మీరు ఇచ్చిన వర్క్ మీద పనిచేస్తుంది. బయట నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ దాన్ని ఏమీ చేయలేవు. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నిద్రపోయేటప్పుడు నిజమైనటువంటి పని జరుగుతుంది, నిజమైన ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ఆ ప్రోగ్రామింగ్ అనేది బలంగా ఉంటుంది, మీలో మార్పులు కలుగజేస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రోగ్రామింగ్ని మీరు కంటిన్యూ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఉపయోగకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ విషయం మిగతా మిత్రులతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.